క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్క చూసి మేము వచ్చినాము రుకి పోవుటకు, చుక్క చూసి మేము వచ్చినాము రుకి పోవుటకు. ఓ దేవుడే దీనుడై దిగి వచ్చిన దినం, దేవుడే దీనుడై దిగి వచ్చిన దినం, ఆ ప్రభువే పశుపాకలో పుట్టిన దినం, ప్రభువే పశుపాకలో పుట్టిన దినం, దూతలే పాటలు పాడిన దినం, దూతలే పాటలు పాడిన దినం, జ్ఞానులే ఆరాధించిన దినం. జ్ఞానులే ఆరాధించిన దినం. హల్లెలూయా 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 హల్లెలూయా. Christmas, happy Christmas, Merry Christmas, joyful Christmas. ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, వీరులమయ్యా జయ వీరులమయ్యా, మా వైరికంపై యుద్ధమాడు శూరులమయ్యా, మా వైరికంపై యుద్ధమాడు శూరులమయ్యా. భూలోకనాథులు చాలా పోలు సల్పిన, భూలోకనాథులు చాలా పోలు సల్పిన, నీ వేలుపునకు ప్రాణమైన పెట్టువారము, నీ వేలుపునకు ప్రాణమైన పెట్టువారము. రంగన్ పారుకోయోనా రప్చు రప్చు తాగునేయోనా, రంగన్ రంగన్ పారుకోయోనా రప్చు రప్చు తాగునేయోనా. తను బాధనించెను, తను సాధులేగెను, ఓడ కదిలెను, ప్రజలు బలిరెను. తను బాధనించెను, తను సాధులేగెను, ఓడ కదిలెను, ప్రజలు బలిరెను. లోనాగాన నిద్రపోయెను, లోనాగాన నిద్రపోయెను. నాడు వైరాలు లోకమంత ఇలికి చూడు వైరాలు, ప్రేము నగరిలో వైరాలు, నజరేతు ఊరిలో వైరాలు. పాపుల కొరకు వచ్చెను.
ఒక్కరు బర్త్డేనే అందరు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు అనేదే నేను ఈ రాత్రి మీకు చెప్తా. ఎందుకు ఆయన ఒక్కరి బర్త్డేనే, ఆయన ప్రపంచంలో డబ్బు ఎప్పుడు సంపాదించుకోలే ఆయన, సరేనా? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఆయన బతికిన సంవత్సరంలో ఆయన ఏం కూడబెట్టుకోలే బతికినంత కాలం. ఆయన గొప్ప గొప్ప యుద్ధాలు ఏమీ చేయలేదు, ఆయన దేశాలన్నీ కూడా తిరగలేదు, అర్థమైందా? ఆయన ఒకే చోట ఒకే దగ్గర పుట్టి ఆ చుట్టుకుంటున్న గ్రామాలన్నీ తిరిగి కొన్ని మంచి మాటలు చెప్పి చనిపోయిండు. ఆ తర్వాత ఆయన గురించి అందరికీ తెలిసింది. మరి మన దగ్గరికి ఎప్పుడైనా వచ్చిండా? రాలే. మరి ఆయన బర్త్డే ఎందుకు అందరం చేసుకుంటున్నాం అంటే బాగా ఆలోచించాలి మనం. ఆయన ఒక్కరి బర్త్డేనే ఎందుకు ప్రతిసారి లేదా ప్రతి డిసెంబర్లో జ్ఞాపకం చేసుకుంటామంటే ఖచ్చితంగా ఎవ్వరు చేయని పని ఆయన చేసి ఉండాలి, అవునా? కదా, కరోనా వచ్చిన డాక్టర్ ఒక్కడే ఎట్లా ప్రేమించిండో బాగలేనోని కూడా ప్రేమించిందోరో తెలుసా? యేసయ్య ఒక్కడే. ఎలాంటి స్థితిలో ఉన్నా ఇప్పుడు మీరు బాగా చెప్పండి, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఉన్నారా? తప్పు చేసిన వాడు ప్రేమిస్తాడా? తప్పు చేసిన వాడు మంచి చేస్తాడా? असा विश्वास आहे ना स्वतः शिल्पकारचा. त्याच्यासाठी लई खूप मी दवाखान्याला हॉस्पिटलला सगळीकडे फिरले पण कुठं मला साथ दिली नाही. आखरीच्याला एसआय मध्ये तिथं गेलो तेव्हा मला लेकरा शिल्पकारचं म्हणजे चांगलं झालंय त्याच्यासाठी मी संतोष झालेली आहे. त्याच्यासाठी हमारा बच्चा शिल्पकार है यार, उसके वास्ते में बहुत हॉस्पिटल गए, बड़े बड़े हॉस्पिटल में गए, आदिलाबाद गए, निर्मल गए, हाँ दूसरे हॉस्पिटल में बहुत गए मैं. तो मेरे को किधर भी ये नहीं हुआ ज्यादा. तो मेरे को अभी ऐसे खाने गई मैं तो मेरे को बहुत अच्छा मिला. अब भी हमारा बच्चा भी अच्छा हो गए, सब अच्छा हो गए. इसके वास्ते मैं हाथ ऊपर करी थी हमारा अच्छा होया बोल के. మీకు మరాఠీ మాట్లాడుతూనే ఇక్కడ నెహ్రూ నగర్ లో ఉంటా. మీకు నా జీవితంలో చేసిన ఒక గొప్ప సాక్ష్యం నేను చెప్తా. నా పెళ్లి అయ్యి 8 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 9వ సంవత్సరం అనుకుంటా. 8 సంవత్సరాలు అయినాయి. అయితే పిల్లల కోసం ఎక్కడెక్కడో చూపెట్టుకున్నాం, ఎన్నో పైసలు ఖర్చు పెట్టినాం, ఎక్కడ మాకు ఫలితం రాలేదు. మొన్న పోయిన సంవత్సరము నిర్మల్లో లక్ష్మీ నరసింహారెడ్డి హాస్పిటల్లో చూపించుకున్నా. అక్కడ లలిత మేడం అని ఉంటాయి, ఎంబీబీఎస్ డాక్టర్, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ మేడంకి. ఆ మేడం దగ్గర 3 నెలలు కంటిన్యూగా పోయినాం. 3 నెలల 50 నుంచి 60 వేల రూపాయలు మాకు ఖర్చు వచ్చింది. మొత్తం అయిన తర్వాత మా భార్య బ్లడ్ తీసుకొని ఒక ఏఎంహెచ్ టెస్ట్ అని హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ నుంచి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసింది మేడం, వంశీ మీ వైఫ్ ని తీసుకొని అర్జెంటు హాస్పిటల్కి రా అని చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా ఇద్దరిని కూర్చుండబెట్టింది. వంశీ మీ భార్యకి ఏఎంహెచ్ లేదు, ఏఎంహెచ్ అంటే ఏమనుకోకుండా ఆడవాళ్ళకు నెల తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయితేనే పిల్లలు అవుతారు. ఆ ఎగ్ రిలీజ్ అనేది మీ భార్యకి లేదు, ఈమెకు పిల్లలు పుట్టడు కష్టము అని అన్నది. మేడం ఇట్లా అంటారు, మరి వేరే మార్గం లేదా మేడం, వేరే ఎక్కడన్నా చూపించుకో, మీరు ఎక్కడ చూపించుకున్నా మీకు కానే కాదు, నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్తున్నా అని డైరెక్ట్ మా ముంగడి చెప్పేసింది. మరి మేడం ఎట్లా మరి నెక్స్ట్ మంత్ రావాలన్నా అద్దాం మేడం అంటే, నేనైతే చెప్తున్నా నీకు డబ్బులు వేస్ట్ చేసుకునేది ఉంటే హాస్పిటల్కి రా, పిల్లలైతే కారు అని చెప్పేసి చెప్పింది. మేమిద్దరం బయట వెళ్ళినాం, హాస్పిటల్ బయట నిర్మల్ బస్ స్టాండ్కి వచ్చినాం. బస్ స్టాండ్కి రాగానే మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా అన్నారమ్మా అనగా మా అమ్మ ఏం చేసి వెంటనే బస్ ఎక్కి వచ్చింది. నిర్మల్లో నేను మా అమ్మ మా భార్య ముగ్గురం ఎంత ఏడుస్తున్నామంటే బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళందరూ మాకే చూస్తున్నారు. మా అమ్మ ఒక మాట అన్నది,
అరే ఆమె ఏమన్నా దేవుడారా, ఆమె కాదంటే నీకు గారా, నాడు మనకు దేవుడు ఉన్నాడు అన్నది. వచ్చినాం, రాగానే ఇంటికి వచ్చి వీళ్ళని ఇంటికాడ వదిలేసి అప్పుడు నాకు టైం అవుతుందని 3:30కి మా స్కూల్కి వెళ్ళిన డ్యూటీకి. అందరూ బైబిల్ ఉంటే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి కంపల్సరీ చదవండి. నేను చెప్పిన లూకాసు వార్త 1వ అధ్యాయం నుంచి 13, 14 అధ్యాయం దాకా చదవండి. అలా జక్కర్య జీవితంతో దేవుడు నాతో మాట్లాడిండు. అలా జక్కర్య మందిరంకి వెళ్తాడు, మందిరంలో ప్రార్థన చేస్తాడు. జక్కర్య భార్య ఎలిజబెత్ వాళ్ళు బాగా వృద్ధాప్యంలో ఉంటారు. దేవదూత వచ్చి కుడివైపున చర్చిలో కిటికీలో దేవదూత నిల్చొని జక్కర్యకు మాట్లాడే వాక్యాన్ని నాకు దేవుడు ఇచ్చిండు. ఆ వాక్యాన్ని చదువుతున్నా, ఎలిజబెత్ కుమారుని గంతది, ఆయన పేరు యోహానని నువ్వు పెడతావని ఆ వాక్యం నాకు వచ్చింది. ఈ వాక్యం మేడం ఇప్పుడే వచ్చిన అర్ధగంట అవుతుంది. ఇదేంటి దేవుడు మళ్ళా నాకు ఇట్లా సంతానం గురించి మాట్లాడుతుండేదని షాక్ అయినా. ఇక ధైర్యం బాగా నింపుకున్నా, ఇక టెన్షన్ లేదు. ఎక్కడ నేను చూపెట్టుకోను, దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడని నేను ఫిక్స్ అయిపోయినా. అదే నెల తర్వాత ఒక నెక్స్ట్ నెలలో లెంటెన్ డేస్ 40 రోజులు ఒక్క పొద్దు దినాలు స్టార్ట్ అయినాయి.